దైవజనుల ఎదుట అధ్యక్షుల వారి ఎదుట కూడా ప్రమాణం చేయుచున్నాను. ఈ ప్రమాణం మరెన్నటికి తప్పిపో. ఎందుకంటే ఒక కాగితంలో రెండు వైపులా అక్షరాలు అలాంటివి ఒక కాగితం ముందుగా రింగి ఉంటుంది. రాజేష్ వచ్చి మీరేం చేయొద్దు, ముందు ఒక చిన్న పని చేద్దాం. ఇది వాస్తవంగా ఎంగేజ్మెంట్లో జరిగే కార్యక్రమం. అట్లాగే కిరణ్ మాయ్ తన యజమానుడు కాబోతున్నటువంటి రాజేష్కి బంగారు ఉంగరం నిజంగా మన కుటుంబం రాజరికంగా ఉండాలని, అది మన ఇల్లు దేవుని ఇల్లుగా ఉండాలి. ఓకే ఓకే సార్, ప్లీజ్ కొంచెం ఏదన్నా చెప్పండి. పర్లేదు, చిన్నగా చెప్పండి. కిరణ్ అమ్మ రాజరికం అంటే ఇదేనండి, బంగారమే కదా ఇప్పుడు రాజరికం, కాబట్టి రాజరికంగా ఉండాలని కోరుతున్నాను. కొంచెం ఒకసారి అయ్యగారు మీ కుటుంబం రాజరికంగానే ఉండాలి. ప్రార్థన. మహోన్నతుడైన పరమ తండ్రి, సకలాశీర్వాదములకు కారణమవుతున్న ఈ దినము కొరకు అనేక దినాలు సంఘముగా కూడి అయినా తన మీద ఆశలుగా కూడి నిశ్చని ప్రార్థించిన విధానమును ఈ దినము కార్యరూపంలోకి మీరు తీర్చుకొచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దగ్గర రక్షక సన్నిధిలో నాన్న పరిశుద్ధ వివాహంలో తండ్రి పాల్గొంటున్న మా పరిగెడులు రాజేష్ను ప్రత్యూష కిరణమైన మీరు ఆస్వాదించండి. ఆయన 3,000 యొక్క వ్యవస్థను ఫలింపు చేసి సంఘానికి సమాజానికి నా నిరుపక్షాల కుటుంబాలకు ఆయన గొప్ప పేరు తెచ్చేటటువంటి భార్య భర్తలకు మీరు వర్తన చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆ తర్వాత పాస్టర్ గారు ఇద్దరు పట్టుకొని చూడండి ఒకసారి మీరందరూ. అమ్మగారు వేలు తీస్తున్నారండి. మహిమాన్వితుని పోలియుందు మహిమ స్వరూపము కాంతువు నీవు మహిమాన్వితుని. రెండు గంపలండి సార్, ఇద్దరు చెరపూర్లు లేకుండా రెండు గంపలు. సరేనమ్మా సార్. అయ్యగారు ఒకటేనా? ఓకే సరే, ఈ మాట పలకండి. కొంచెం దిక్కుగాను మన వివాహ బంధానికి మన కుటుంబానికి ప్రత్యేకమైన నాందిగాను భారతదేశ సాంప్రదాయానికి నిబంధనగా ఈ మంగళసూత్రమును నీ మెడలో ధరించి అలంకరించి నా భార్యనుగా ఏక కుటుంబంగా నేను నిన్ను పరిశుద్ధ వివాహము చేసుకుంటున్నాను. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా,
దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. సీమోన్ గారు ఆ ఇంటికి ఫ్యామిలీ పాస్టర్ గారు అయిన బ్రదర్ సీమోనయ్య గారు ప్రార్థన చేస్తారు. కష్టపడైన పైకి ఎక్కించండి తీసుకున్నాను అయ్య గారు. అరుణ్ మాస్టర్ గారి ఫ్యామిలీ పాస్టర్ కొంచెం ఓవర్ అయినట్టుంది, మారినా అయిపోవచ్చు. సార్ ప్రార్థన చేయండి. తండ్రి, ఈ పవిత్రమైన పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రియ తండ్రి. నాయన, వివాహం ఎంతో ఘనమైనదని తండ్రి నీవు ఎంతగానో చెప్పావు తండ్రి. వందనాలు స్తోత్రాలు. అంత ఘనముగానే తండ్రి ప్రియబిడ్డల ద్వారా మీరు జరిపించిన వివాహాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆదరించి ఆశీర్వదించే దేవుడు నీవే నాయన. జతపరిచావు, ఒంటరిగా ఉన్నవారిని హత్తుకునేటట్టుగా చేసి ఉన్నావు తండ్రి. ఒక ఇంటి వారిగా చేశావు తండ్రి, ఇర్మియా గ్రంథం ప్రకారముగా. అంతేగా ప్రభువా నాయన, వారిని తండ్రి నాయన హత్తుకునేటట్టుగా చేసి ప్రకారముగా ఒకరినొకరు హత్తుకునే ప్రేమబంధముతో నాయన వీరిని ఏర్పాటు చేసుకుని ఉన్నావు తండ్రి. వందనాలు స్తోత్రాలు. ఇతర సమక్షములో తండ్రి నీవు సత్యసాక్ష్యమై ఉండి ఆది సంభూతుడవై ఉన్న మహాదేవుడు వారి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి, వరుని వధువునిద్దరనే దేవా నీ పాద సన్నిధిలో అన్ని విధములుగా తండ్రి క్షేమాభివృద్ధిలో సమకూర్చి మా నాయన ఎంతగా ప్రేమించి తండ్రి నా ఆత్మీయ కుమారుడు అరగన్న గారి యొక్క కుమారుడు రాజేష్కి ఏర్పాటు చేసినటువంటి వధువుల తండ్రి నాయన వారిద్దరిని కూడా ఆదరించి కుటుంబాన్ని దీవించి ఇంత ముందుగా తండ్రి నాయన ఈ వాక్యాన్ని వివరించి వధువులిద్దరిని ఆశీర్వదించి ప్రేమతో తండ్రి నాయన కరుణించమని మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టినండి ప్రేమ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. కావలసిన ఆహారము దయచేయండి, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించండి. శోధనను తేక కీడును తప్పించు, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము కాపుదల ఈ నూతన కుటుంబానికి మా తండ్రి కటారి రాజేష్, కటారి మా తండ్రి ప్రత్యూష, కిరణ్, మా దంపతులిద్దరికి అక్కడ ప్రిస్కిల్ వల్లి ఒక నూతనమైన సంఘాన్ని అనేక మందిని ఆదర్శంలోనికి తేగలిగిన విశ్వాసులుగా ఈ కుటుంబం కట్టబడింది మర్చిపోకూడదు. అంటే ఈ బిడ్డలు ఈ దేవుని ఇంటికి ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరము త్రియేక దేవుని కృపలు కాపుదల తోడైనను గాక. ఆమె కార్యక్రమం కాలేదండి, గ్రీటింగ్స్ ఉన్నాయి. నేను 2 సార్లు కలిసినప్పుడు అంకుల్ కాంపిటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నాను అని చెప్పి చాలాసార్లు అలాగే సక్సెస్ఫుల్గా ఆ బిడ్డ మరి ఒక బ్యాంకు మేనేజర్గా, అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ సంపాదించుకున్నాడు. అలాంటి మంచి ప్రత్యూష బిడ్డలిద్దరిని ఈ సమయంలో మరి దేవుని పేరిట అభినందిస్తూ ఉన్నాను. దానికి ముందుగా 2 మాటలు దేవుని వాక్యంలో చూసినట్టయితే మరి ఆదికాండము 24వ అధ్యాయంలో చూసినట్టయితే ఇస్సాకు ఎదగాలని అమ్మ మీరు సామెతలు గ్రంథం 31వ అధ్యాయం బహుశ్రేష్టమైన అధ్యాయం. ఆ అధ్యాయాన్ని ప్రతి దినము చదివినా ఏం పర్వాలేదు. ప్రతి దినము ఆ వాక్యాన్ని మీరు ఎప్పుడు ధ్యానించాలని మీకు మరి ఈ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ మీ జీవితము చక్కగా మరి ఆశీర్వాదకరంగా దేవునికి అంగీకారమైన కుటుంబంగా మీరు జీవించాలని జరిగింది.
సుమారు 12 గంటలైంది. బిషప్ తండ్రి గారి ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా జరిగింది. అనేక మంది పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. మరి అయినా కూడా 12:30కి బయలుదేరి మేము ఎంత దూరం 600 కిలోమీటర్లు సుమారు ప్రయాణం చేస్తామంటే ఈ కుటుంబం మాకు జయ గారు కానీ సత్యవేణి గారు కానీ ముఖ్యంగా పెద్ద అమ్మాయి ప్రశాంతి, అలాగే మరి బొబ్బులిచ్చా, ఇప్పుడు రెండో అమ్మాయి ప్రత్యూష ఈ యొక్క ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి ఇచ్చాం. పిల్లారా మరి మీరు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర మా సంఘంలో నిర్వర్తించారు ఇంతవరకు. మరి నేను నిజంగా ప్రత్యూషాన్ని మిస్ అవుతున్నాం. అయితే ఈ ప్రాంతానికి కోడలుగా వస్తుంది కనుక మేము ఎంతో సంతోషిస్తాను. ఎందుకంటే ఈ దినం కొరకు మేము ప్రార్థించాం. బైబిల్ గ్రంథంలోకి చక్కగా మరి మరలా మేము ఇక్కడికి వచ్చినప్పుడు పిల్ల పాపలతో మీరు వర్ధిల్లాలి. ఈ పక్షాల కుటుంబాలకు సంఘానికి ముఖ్యంగా దేవుడికి మేము తెచ్చే వారికి ఉండాలని ప్రార్థిస్తూ అభినందిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ ఇద్దరిని ఈ వేదిక మీద ఆశీర్వదించి పరిణయం చేసి దైవవాకులు పంచినటువంటి పాస్టర్లందరికీ, అదేవిధంగా బంధుమిత్రులకు విచ్చేసిన వారందరికీ నా నమస్సులు. కొందరు బియ్యంతో అక్షంతలతో ఆశీర్వదిస్తారు, కొందరు
కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం నరుని మంచికై తన చేతులతో నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం మోడుగానున్న జీవితాలు మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం రమణీయమైన దృశ్యం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం భావమధురిమలు పొంగజేసేటి భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చిత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం
శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా. నీ రూపమే నాలో ముద్రించినావా. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. బలహీనతలను హరించి శక్తితో దీవించి, అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి, బలహీనతలను హరించి శక్తితో దీవించి, అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి, నా భారమే భరించినావా, నా భారమే భరించినావా. నీ శాంతినే నాలో స్థాపించినావా. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని.
ఆప్యాయత పంచి ఆనందమునను గ్రహించి ఆత్మీయత పెంచి అనురాగముతో బంధించి ఆప్యాయత పంచి ఆనందమునను గ్రహించి ఆత్మీయత పెంచి నా శోకమే తొలగించినావా నా శోకమే తొలగించినావా స్తుతిగానమే నాలో పలికించినావా నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని నీ ఆత్మతో నన్ను నిండని నీ సాక్షిగా ఇలలో